మానస టీవీ న్యూస్కి స్వాగతం. తాండూరు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం అధునాతన సాంకేతిక కేంద్రం ఏటీసీ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇవి ఒకప్పటి ఐటీఐలు కావని, నైపుణ్యానికి నాణ్యతను అందించే వేదికలు మన ఏటీసీలు అని అన్నారు. నియోజకవర్గ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తాండూరులో 172 సీట్లకు గాను పూర్తిగా భర్తీ కావడం సంతోషకరమని అన్నారు. ప్రిన్సిపల్కు, విద్యార్థులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మరోవైపు గత పాలకుల పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం పేపర్లకి పరిమితమైందని విమర్శించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు, ట్రైనింగ్ ఎఫ్ఏసి సాయన్న, శ్రీనివాస, టీజీఐఐసి, DZM శేషగిరి, నిర్మాణ సంస్థ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సుధాకర్, నరేష్, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. ఇక్కడ చాలా వరకు లేబర్ అయితే పొమ్మట్టుకున్నారు. రోజు చాలా మట్టుకున్నాయి. పెద్ద పెద్దగా మాట్లాడతారు. గత 30-40 సంవత్సరాల మీకు ఏం పీకిరో అప్పుడు పీకిరో లేదు, కానీ ఇప్పుడు వచ్చే మొదలు చేస్తారంట. వాళ్ళకందరూ కూడా సమాధానం చెప్పవచ్చు. హాస్పిటల్లో చూసినాం, దాంట్లో ఇంటెన్సివ్ కేర్ ఒకటి ప్రాథమిక చికిత్స ఎమర్జెన్సీ వార్డు వస్తే ఐసీయూ లేదు మన దగ్గర. ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి పాలకులు హాస్పిటల్లో ఒక ఐసీయూ పెట్టడానికి చేత కాలేదు. ఈ రోజు మేము ఇది చేస్తాం, ఇంకా 2 ఏళ్ళు అయితే తినబోతాం, నెక్స్ట్ మేము వస్తాం అని పెద్ద పెద్దగా మాట్లాడతారు. గత 30-40 సంవత్సరాల వీకి ఏం పీకిరో అప్పుడు పీకిరో లేదు, కానీ ఇప్పుడు వచ్చే మొదలు చేస్తారంట. వాళ్ళకందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. దయచేసి మీకు అందరు కూడా ఎక్కడ పోయినా వాడు మాట్లాడుతూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల మనకందరికి కూడా మీకందరు కూడా ఉన్నది. వాడు పనిలోనోడు సౌటులు దద్దమ్మలు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారికి గట్టిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకున్నది. ఖచ్చితంగా మనమందరం కూడా కుమ్మడిగా ఎదుర్కొని తప్పకుండా కాంగ్రెస్ తాండూరు అడ్డంతోనే కాంగ్రెస్ గడ్డగా పేరున్నది, దాన్ని ఖచ్చితంగా నిలుపుకుందాం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా అన్ని మండలాలకున్న కాంగ్రెస్ జెండా ఎగరేతాం. ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఏకమై వచ్చినా వారందరినీ కూడా తరిమి కొట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గడ్డన తప్పకుండా జెండా ఎగరేతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళే అడ్మిషన్స్ తీసుకొని 6 సెంటర్లు ఏవైతే ఉన్నాయో, కొన్ని 1 ఇయర్ కోర్సులు ఉన్నాయి, కొన్ని 2 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళే కోచింగ్ పెట్టి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి రేపు ఏ విధంగా మేము ప్రయోజకులు కావాలా, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టీవీలు, ఇప్పుడు స్మార్ట్ టీవీలు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వచ్చినాయి, దానికి తగ్గట్లు మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అప్పుడు ఐటీ అయిపోయిన తర్వాత అప్రెంటిస్కి ఏ విధంగా అయితే తీసుకెళ్తా ఉన్నారో మిమ్మల్ని ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు, మీరు 100% కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ చెప్పింది నేర్చుకోండి. మీకు తప్పకుండా నేను జాబ్ ఇప్పించే గ్యారంటీ నేను తీసుకుంటాను చెప్తా ఉన్నాను. ఆ రోజు చెప్పిన మీ తల్లిదండ్రులు చెప్పిన మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా నాకు తెచ్చి ఇవ్వండి. 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వాళ్ళకి ట్రైనింగ్ చేపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి అందరూ కూడా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించే గ్యారంటీ నేను తీసుకుంటాను చెప్పినా. మీకు ఆ రోజు ఏదైతే చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఇన్ని తాండూరులో నడిగడ్డ మీద కొత్తది ఇక్కడ కొద్దిసార్లు కట్టి ఐటీఐ సెంటర్, ఈరోజు ఏటీసీ సెంటర్ కొత్త కట్టి నేను వచ్చిన తర్వాత ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశాను. గత పాలకులు చేసిన దుర్మార్గులు కొడుకులు మేము ఇది చేసినామని చెప్పి ఒక పేపర్లు ఇచ్చారు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ తెచ్చినటువంటి పాపన పోలే. ఏమనంటే మేము తెచ్చినాం ఐటీఐ అని చెప్పి పేపర్లు మాత్రం చూపించారు. ఒక ఆఫీసర్ పెట్టిన కానీ ఒక పిల్లగానికి చదువు చెప్పినటువంటి పాపాన పోలేరు. గత లీడర్లు, గత పాలకులు మన నియోజకవర్గం మీద ఏ విధంగా విశ్వాసం ఉందో ఒక్కసారి మనమంతా కూడా యువత ఉన్నది. మీరు కూడా మోపేరుడు మళ్ళీ మాట్లాడుతున్నట్ట కొడుకులు వాళ్ళకు అదే నన్ను ప్రాణంతో కాదు, వాళ్ళకందరూ కూడా చేతుల ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం, చిన్న వర్షాలు పడతాయి, ఎక్కడొచ్చిన రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి. నేను ఒకటే మొన్న అధికారులు అందరినీ కూడా వచ్చి మాట్లాడినాను. అరే గత బీఆర్ఎస్ కాలంలో
10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని డాంబర్ రోడ్లు వేసారంటే 10 సంవత్సరాల్లో 20 కిలోమీటర్ల డాంబర్ రోడ్లు వేసిన పాపాన కూడా పోలేదు. ఈ రోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తన నోటీసులో పెట్టుకుంటూ తాండూరుని ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఒక్కొక్కటి అన్ని విధాల అన్ని గ్రామాలు కానీ అన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేసే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన.